సంపూర్ణమైన దేవా యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీ యొక్క పాద సన్నిధిలో నుంచి అది మమ్మల్ని మీ సన్నిధిలో కూర్చొని ఆరాధించి ఆనందించారు. మేము అయోగ్యం ఒప్పుకుంటున్నాం, తప్పిపోయే వారిని ఒప్పుకుంటున్నాం. మేము మీ సన్నిధిలో తప్పిపోయి అనేక సార్లు బాధ పెట్టినప్పుడు దయతో మమ్మల్ని క్షమించి వాక్య ద్వారా మాతో మాట్లాడి మీ సన్నిధి కావాలి మీ చిత్తాన్ని నెరవేర్చండి. మా హృదయాన్ని నడిపించండి, నొప్పించండి, నడిపించండి, సరిదిద్దండి. వాళ్ళ తెలుస్తూ యేసు నామమున ప్రార్థించి ఉంటున్నాం తండ్రి. దేవుని వాక్యం కూడా ఉంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 చదువుకున్న దేవుని వాక్యంలో మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 అందరం కలిసి చదువుకున్నాం. బైబిల్ వెనక నుంచి 152వ పేజీ. బైబిల్ వెనక నుంచి 152 అధ్యాయము 16-17 మనం కలిసి మనము దీవించు ఆశీర్వచన పాత్ర తర్వాత చదవా అందరూ చదవని చెప్పాను. వినపడ్డా నేను వద్దాను చదువు అందరూ కదా. మనము దీవించి ఆశీర్వచన పాత్ర క్రీస్తు రక్తంలో మనం తెలిసినట్టు తెలుదా ఆ ఒకటే పాల్పడుచుకుంటున్నాను. ఒకటే అంటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా రాసిన సువార్త సదస్సులు పంపిక 15వ అధ్యాయము 25వ వచనం నుంచి 32వ వచనం వరకు మనము మార్చి చదువుకున్నాం. 25 నుంచి 32. 15వ అధ్యాయము 25 నుంచి 35 వరకు నుంచి 68. బైబిల్ వెనక నుంచి 68, వెనక్కి అయితే 68. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 25వ వచనం నుంచి 32 వచనాలు మార్చి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. వాడు పొలంలో వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములో నాట్యము జరుగుట విని ఆ దాసులతో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధం సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొరువిన గోడను వహించాను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నేను సేవించుతున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ నెరవేర్తే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేకపిల్లనైనా ఇవ్వలేదు. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. ఈ తప్పుడు ఇక్కడ గత వారంలో మనము చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు గురించి మనము చూశాము. ఒక తండ్రికి 2 కుమారుడు, పెద్దవాడు చిన్నవాడు. ఒక కుమారుడు మరి చిన్నవాడు పెద్దయినారు, వారు ఒక వయసుకు వచ్చారు. తమ ఆస్తిని అంటే తాము స్వతహాగా బతకగలిగినటువంటి స్థితి కలిగిన వారే ఉన్నప్పుడు
తండ్రితో అడిగాడు, మా ఆస్తి మా పంచిపెట్టేసి మేము పోగా అన్నప్పుడు తండ్రి వారికి ఇద్దరికి కూడా ఆస్తి పంచిపెట్టాడు. అయితే పెద్ద కుమారుడు మాత్రం తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రిని కాసి పెట్టుకొని తండ్రి మరి దగ్గరే ఉంటూ తన ఆస్తిని అట్లే ఉంచాడు. చిన్న కుమారుడు మాత్రం తన ఆస్తిని అంతా కూడా మరి మొదటి వెళ్ళిపోయి దుర్వ్యాపారంలో పాడు చేసుకొని బుద్ధి మార్చుకొని అంత పాడైపోయిన తర్వాత దరిద్రలో తండ్రి దగ్గర తాను తిరిగి వచ్చాడు. అయితే వచ్చినటువంటి ఆ కుమారుడిని మరి తండ్రి స్వీకరించి ప్రేమించి మరి బట్టలు ఉంగరము చెవులు తొలగించి ఇవే చేయడమే కాదు, కానీ తన కుటుంబస్తులందరికీ దాసులకి అందరూ కూడా గొప్ప విందు చేశాడు. ఎలాంటి విందు అంటే అది ఇక్కడ చూస్తే వాయిద్యాలతో వినపడేటువంటి విందు చేయించాడు. ఈ సందర్భంలో మరి ఒకవేళ సాయంత్రం కూడా ఉదయం వచ్చాడో సాయంత్రమే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువగా నాట్యాలు వినోదాలు ఎక్కడ జరుగుతాయంటే సాయంత్రం కూడా బాగా జరుగుతాయి. బాగా తెలుసు. ఒకవేళ సాయంత్రం వచ్చాడు ఆయన మరి పెద్ద కుమారుడు పొలంలో తండ్రి యొక్క పొలాన్ని కాస్తూ తండ్రి పొలాన్ని తీస్తూ పొలం నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వస్తే వాయిద్యాలు వినబడుతున్నాయి, సంతోషం వినబడుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉంటున్నాయి. పెద్ద కుమారుడికి అర్థం కాదు. దాసుడు పిలిచాడు, ఏమైంది ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీ తమ్ముడు వచ్చాడు కదా, తిరిగి మీ తమ్ముడికి వచ్చిందా, మీ నాయన పెద్ద విందు చేస్తా ఉన్నాడు. ఆ మాట దగ్గర మరి ఈ పెద్ద కుమారుడికి ఎక్కడే కోపం వచ్చేసి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పెద్ద కుమారుడి యొక్క జీవితం గురించి మనం ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. ఒకవేళ మనము ఆ పెద్ద కుమారుడు అనేటువంటి స్థితి మన జీవితాన్ని మనము గుర్తించుకోవాలి. మరి తండ్రి దగ్గరే ఉంటున్నాడు, కానీ అతనిలో మార్పు రాని స్థితి. చిన్న కుమారుడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, తనలో ఒక గొప్ప మార్పు వచ్చి తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ ఈ వ్యక్తికి పెద్ద కుమారుడికి తనలో మార్పు రాలేదు. ఏ మార్పు అని మనిషి మారడం కాదు, వ్యక్తిత్వము, ప్రవర్తన, జీవితము ఇవన్నీ కూడా మారలే. కానీ తండ్రి దగ్గరనే ఉన్నాడు, కానీ తండ్రి మరి ఆశించే రీతిలో ఆ వ్యక్తిలో మార్పు జరగలేదు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మార్చబడ్డాడు. తన మనసును మార్చుకున్నాడు, బుద్ధిని మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అయితే ఇప్పుడు పెద్ద కుమారుడు గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ ఇంతగా తండ్రి దగ్గర ఉన్నప్పుడు కూడా తన జీవితంలో మార్పు పొందలేకపోవడం అని మనం చూస్తాం. మొట్టమొదటి మనం చూస్తామంటే తండ్రి పొలంలో పనిచేసేవాడు తాను ఒక్కడే. చాలా మంది మనము దైవ సన్నిధిలో ఎంతో మంది దేవుడి సన్నిధిలో పనిచేస్తూ ఉంటారు, కానీ వారిలో తగినంత మార్పు జరగదు. ప్రభు మనందరినీ తన యొక్క మరి ఆ ద్రాక్షావనంలో పనిచేయడానికి కొరకై నియమించుకున్నాడు. మనందరినీ ఏం చేశాడు చెప్పండి? నియమించుకున్నాడు. ద్రాక్షావనం అంటే ఏమిటి? ద్రాక్షతో అంటే ఏమిటి? ద్రాక్ష సంఘము. తన సంఘంలో వాళ్ళని మరి ఏర్పరుచున్నాడు తన పని చేయడానికి కొరకై. మరి మనము తన సన్నిధిలో తన సంఘంలో పని చేయడానికి కొరకై ఏర్పరచుకున్న మనము పని చేస్తున్నామే, కానీ సరైన విధానంలో మనలో మార్పులు రావడం లేదు. ఒకసారి గుర్తిస్తే ఈ పెద్ద కుమారుడు వలె మన జీవితం ఉందా? మనము దేవుడి పని ఎంతో చేస్తాము. ఒక్కోసారి చాలా మంది దేవుడి పని చేస్తా ఉంటారు. వారిలో మరి నేను ఎవరి కొరకు చేస్తున్నాను అనేటువంటి తత్వం లేకపోయినా కష్టపడతారు, బాధపడతారు, శ్రమపడి ఏదో పని చేస్తారు. కానీ ఏదైనా సరే శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా ఏదైనా మాట ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారుగా ఉంటారు. అంటే ఇక మనుషులంటే పొలంలో పనిచేస్తున్నారే, కానీ మరి పొలంలో పనిచేస్తున్న మనము క్రీస్తు యొక్క గుణాలను కలిగిన వారమై మనం ఉండలేకపోవడం మనం గుర్తించుకోవాలి. దినాల్లో పొలంలో పని చేయడం కాదుగా,
మరి పని చేయలేకపోతున్నా కదా. ఇప్పుడు ఎవరైనా పొలాల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళు కూలి కోసం పనిచేస్తారు. కూలి కోసం పనిచేస్తున్నప్పుడు వారిని మనం ఏదైనా అన్నామనుకోండి, వారి వెంటనే పని ఆపేసి వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ పొలం తమది కాదు, రెండోదిగా కూలి కోసం వచ్చారు కాబట్టి వారు దానిపైన వారి అన్న మాటలు పడడానికి వారికి ఎంత మాత్రం ఇష్టం లేదు, అవసరం లేదు. అదే ఆ పొలం సొంతది మనదే అనుకోండి, సొంత మనమే అనుకోండి, మనమే పని చేసుకుంటున్నాం. మన పొలంలో మనం పనిచేస్తుంటే వేరే వాడు ఎవరైనా సరే రోడ్డు పోయేవాడు, దారి పోయేవాడు ఏదైనా వాళ్ళంటే మనం పొలం వదిలిపెట్టి వెళ్ళిపోతామా? ఎందుకు? మనకు అది మాది. వాడెవడో ఆగినాడు, వాడెవడో అన్నాడు, వాడన్నంత మాత్రాన నా పొలాన్ని నేను పనిచేసుకోలేదా? పొలంలో పనిచేస్తుంటే ఇట చేయడం లేదు, అట చేయడం లేదు, నువ్వు బాగా చేయడం లేదు, నీకు మంచి పని రాలేదు ఏదైనా అన్నాడు అనుకో, అంటే ఆ పొలం మనది కాబట్టి వాడన్న మాత్రం మనం ఏం చేయము, కాదని. అయితే ఆ పొలం మనది కానప్పుడు ఎవరైనా సరే, మా వాళ్ళైనా సరే పక్క వాళ్ళైనా సరే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనము ఆ పొలంను విడిచిపెట్టి పనిని కూడా మనం ఏం చేస్తామో విడిచిపెట్టి వెళ్తాం. దీనికి రెండు రహస్యాలు. ఇక్కడ మార్పు అనేది మనం గుర్తించుకోవాలి. పెద్ద కుమారుడు తండ్రి యొక్క పొలాన్ని దొరుకుతున్నాడు, లేకపోతే కాస్తున్నాడు, లేకపోతే పండిస్తున్నాడు, కానీ తనలో మార్పు అనేది రాలేకపోతాడు, తనలో సంపూర్ణంగా మార్చబడలేని వాడుగా ఉంటున్నాడు. తన పొలమే కదా, తండ్రి పొలమే కదా. ఒకవేళ మా చిన్న కుమారుడు వచ్చాడనుకోండి, చిన్న కుమారుడు వచ్చినంత మాత్రాన తను పొలంలో అధికారిగా ఉండమని ఉంటాడా? తన పొలం యొక్క అధికారం తనకు కలగకుండా ఉంటుందా? తన పొలము మరి తాను దున్నుతున్నప్పుడు, తాను కాస్తున్నప్పుడు ఎవరు ఏమైనా సరే ఆ పొలం విషయమై మాకు శ్రద్ధ వహించిన వారు, ఎందుకంటే అది మనకు తప్ప ఇంకెవరు కాదు. కాబట్టి ఇంకోటి మనం చూస్తా ఉంటే ఇలాంటి స్థితి ఇస్రాయేల్ చూడండి, న్యాయాధిపతులు కదా, న్యాయాధిపతులు కదా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3 నుంచి 5 చదవడమేగా. విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాయకులు తీసుకొని మెడలంత దండత విస్తారముగా వారికి వచ్చి దూరము భూమి పంటలు పాడు చేసి ఒక గొర్రెలు గాని, ఎద్దులు గాని, గాడిదలు గాని ఉండలేదు, లెక్క లేకుంటే ఇస్రాయేలుకి ఏం చేశాడంటే వాళ్ళంతా కూడా పంట పండించుకొని చేస్తే ఆ పంటంతా కూడా నాశనం చేస్తా ఉన్నారు. అంటే ఈ పరిస్థితి మనం గుర్తిస్తా ఉంటే తన సొంత పొలంలో కాస్తున్నప్పుడు మరి ఎవరు కూడా అడ్డు ఒక అడ్డు ఇచ్చినా కూడా మనం ఎదుర్కోగలం. అయితే సొంత పొలాన్ని కాస్తున్నప్పుడు కూడా పక్క వాళ్ళు వచ్చి మరి ఎంతో నష్టం చేసేవారుగా ఉంటారు. ఇది మనం గుర్తించాల్సిందంటే మన సొంత పొలంలో మనం పనిచేస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైనటువంటి ఆలోచనలు, లేదా ఇతరుల ద్వారా ఎన్నో ఆటంకాలు అనేవి వస్తాయి. ప్రియమైన వారు కదా, ఈ ఆటంకాలు ఇవన్నీ కూడా మన సొంత పొలంలో మనం చేస్తున్న దాన్ని బట్టి మనల్ని పక్కకు తొలగించలేవు. ఎప్పుడైతే ఇది నా సొంత పొలము, నాది అని మనం అనుకుంటామో అప్పుడు మనము ఆ సొంత పొలం కొరకే ఎంతైనా ప్రయాసపడతాం. ఈ పెద్ద కుమారుడు సొంత పొలంలో పనిచేస్తున్నాడే కానీ తప్పుడు వచ్చాడు అనేటువంటి తలపు ఎప్పుడు వచ్చాడు విన్నాడు, ఒకవేళ ఏమనుకున్నాడో, లేకపోతే ఈ పొలంలో తనకు భాగం ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నాడో, లేదా ఈ పొలము తనకు చెందుతుంది అనుకున్నాడో, నేను ఒక్కడే చేయాలన్నట్టు తలపు కలిగిన వాడే అనుకున్నాడో, తన సొంత పొలము కాస్తున్నప్పటికీ తన తమ్ముడు వచ్చాడన్నటువంటి ఆ యొక్క కార్యము తాను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తుంటే ఈ పొలం అనేది ప్రభు యొక్క సంఘానికి గుర్తు. ఈ పొలంలో పనిచేసే మనమందరం కూడా దైవికంగా మనము దేవుడు నిర్ణయించిన పనులను మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. మనమే చేయాలంటే మనమే చూసుకోవాలి.
ఇది మన సొంత బలం, అద్దెకు లేకపోతే కూలికి పెట్టుకున్నది కాదు. దేవుడు తన స్వార్థం ఇచ్చుకున్న సంఘం ఈ స్థలంలో మనము పనిచేయాలి. ఆ దినాల్లో ఎలా ఉండేవారంటే వారు పొలాల్లో పనిచేసేవారు కదా. ఎలీషా మన బాగా తెలుసు. ఎలీషా ఏం చేస్తున్నాడు, తన యొక్క పొలంలో అరకలతో దున్నుతా ఉన్నాడు. బయట ఉండి ఆ పని చేయించే కాదు, తన పొలంలో తన సొంత పొలంలో దున్నుతా ఉన్నాడు. ఇంకా మనం చూస్తా ఉంటే సౌలు చూస్తా ఉంటే సౌలు కూడా పశువులు దాల్చిన నుంచి తన పొలంలో నుంచి సౌలు వస్తా ఉన్నాడు. అంటే ఆ దినాల్లో వారి సొంత పొలాల్లో తమ సొంత పొలంలో పనిచేసుకునేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ స్థితి కలిగిన వాళ్ళగా ఉంటారు, ఆ తృప్తిని వాళ్ళు ఉంటుంది. ఈ దినాల్లో మనం కూడా మన సొంత పొలమైనటువంటి దైవ సన్నిధిలో మనం పనిచేసుకోవాలి. ఎవరో చెప్తే ఇది వేరే వాళ్ళ పొలం కాదు, లేకపోతే మనం కులుకున్న వాళ్ళం కాదు. ఇది మన సొంత పొలము, దేవుడి యొక్క పొలం, మన తండ్రి యొక్క పొలం. దీనిలో మనం పనిచేసుకోవడానికి కొరకాయ మనం ఒకరు చెబితే చేసేది కాదు, కానీ మనము సొంతగా హృదయపూర్వకంగా ఈ పొలంలో మనం పనిచేయడానికి నియమింపబడిన వారము. గుర్తిస్తే ఆ యొక్క ఉపమానంలో ఒకరికి మరి ఒకరు ఉదయం వచ్చిన పొలంలో పనిచేసేవాడు, ద్రాక్ష తోట. తర్వాత వచ్చిన వాడు 10 గంటలకి, మరి 10 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకు వచ్చిన వారు వాళ్ళందరూ కూడా పొలాల్లో పనిచేస్తా ఉన్నారు. అయితే 5 గంటలకు వచ్చిన వాడు పొలంలో పనిచేశాడు, ఉదయం నుంచి వచ్చిన వాడు పనిచేశాడు. ఇద్దరు ఒకటే కూలిగా పొందారు. దీంట్లో అన్యాయం ఉందంటావా? ఎట్లా పొందారు? ఇచ్చే వ్యక్తి హృదయపూర్వకంగా ఇచ్చాడు, అయితే తన ఇష్ట ప్రకారం ఇచ్చాడు. కానీ దాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే, భౌతికంగా అయితే మనము అదే 1 గంట పని చేసినందుకు మీరు ఇస్తున్నావు కదా, ఉదయంతో పని చేసినా ఇస్తున్నావు, ఇది అన్యాయం అని చెప్పచ్చు. కానీ పరలోకపు తండ్రి మాత్రం అలాగే మనల్ని చేయడు. ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా ఆయన పొలంలో మరి పని చేస్తాడో, గంట పని చేసినా, 2 గంటలు పని చేసినా, రోజంతా పని చేసినా, హృదయపూర్వకంగా చేసే పనిని బట్టి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. హృదయపూర్వకంగా ఏదో మనుషుల మీద ఆధారపడి, మనుషుల మీద ఏదో జరిగింది కాదు. హృదయపూర్వకంగా చేసే పనిని బట్టి మనం మనకు సమయం 1 గంట సమయం దొరికింది అనుకోండి, ఆ గంట సమయంలో మనం చేసే హృదయపూర్వకమైన పని, మనకు రోజంతా పని దొరికింది దేవుడి సన్నిధిలో పనిచేయడానికి. ఆ రోజంతా చేసే పనిలో హృదయపూర్వకంగా చేసేదాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. అది మనం గుర్తించుకోవాలి. అసలు మనము ఈ యొక్క స్థలము, ఈ సంఘము, ఈ యొక్క భూమి మనది కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే ఇది మన తండ్రిది, మనదే మనం భావిస్తామో, మన సొంత పనిలో కాలంలో మనము పని చేయడానికి ఇష్టపడతాము. ఒకవేళ అలాంటి స్థితి లేదా, దేవుడు చదువులో మరి ఎప్పుడో కావచ్చు ఆయా పనులు చేసేదానికి మరి హృదయపూర్వక మీటింగ్ ఉన్నాయనుకోండి, హృదయపూర్వకంగా పనిచేయడానికి ఆహ్వానింపబడతారు. ఏదో ఊరికే వచ్చిపోయడానికి కాదు, హృదయపూర్వకంగా ఎవరైనా సరే చేసి మరి పనిచేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నవారు చిన్న మొదలుకొని పెద్దల వరకు కూడా ఆహ్వానమే. ఎందుకంటే ఆ పొలము, ఆ సంఘము దేవుడే అంటారు. కాబట్టి దాంట్లో పనిచేయడానికి మనం ఇష్టపూర్వకంగా ఉండాలి. అది మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పెద్ద కుమారుని విషయంలో రెండోది మనం గమనిస్తే స్వార్థం. తన చేతుల్లో తమ్ముడు వచ్చాడు అనగానే తను స్వార్థం, అసూయ పెరిగింది. ఏమిటి, తన సొంత తమ్ముడే కదా, మరి సొంత తమ్ముడు వస్తే మరి సంతోషించాల్సింది పోయి ఎందుకు తను స్వార్థం కలిగిన వాడుగా, అసూయ కలిగిన వాడుగా, లేకపోతే కోపం కలిగిన వాడుగా, కక్ష కలిగిన వాడుగా ఉంటున్నాడు. తాను తన తండ్రి మరి కోపడి ఆ యొక్క పెద్ద కుమారుడు ఇంటి బయట కోపడి ఇంటి బయట పడుతున్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిందంటే, తన తమ్ముడు పోయినాడు కానీ పోతే అట్టే పోవాలి కానీ మళ్ళా రాకూడదు. అంత తీసుకెళ్ళాడు కదా, మరి ఇప్పుడు ఏమన్నా తండ్రి దగ్గర నుంచి స్వాతంత్రం పొందడానికి లేకపోతే ఏమన్నా రావడానికి ఇష్టపడుతున్నాడా? ప్రియమైన వారి మన జీవితంలో ఒకసారి గుర్తించుకుందాం. స్వార్థము, అసూయ అనేది మనం ఎంతో నష్టపరుస్తాం. స్వార్థము, అసూయ. ఒకవేళ ఇతరులు బాగుపడుతున్నారు అనుకోండి,
వారు చూసి మనం ఏం చేస్తాం చెప్పండి. కొంతమంది బాగుపడదంటే ఒప్పుకోరు. బాగుపడదంటే వాళ్ళు బాగుపడుతుంటే కొద్దిగా కనీసం బట్టల విషయమైన కానీ, తిండి విషయమైన కానీ, పిల్లల చదువు విషయం కానీ వాళ్ళు కొద్దిగా బాగుపడుతున్నారనుకో వెంటనే ఎక్కడలేని ఆ యొక్క హృదయంలో అసూయ వస్తా ఉంటారు. ఎక్కడలేని అసూయ. ఎందుకంటే వారు బాగుపడిపోతున్నారు. ఆ దినాల్లో ఎలా ఉందంటే మరి పెద్ద పెద్ద భూస్వాములైన వారు తక్కువ వారిని తక్కువగా అపవస్తులు తక్కువ చూసేవారు. అయితే రాబోయే దినాలను మరి వారు బాగా చదువుకున్న తర్వాత వారు గొప్ప స్థానం పొందిన తర్వాత వారిపైన ఆ పెద్దవారి వారికి అసూయ కలుగుతూ వచ్చింది. మనకు తెలుసు మరి అంబేద్కర్ గారు ఆయన బాగా చదువుకొని ఫారెన్ కూడా వచ్చాడు. అయితే మరి ఎక్కడ దొరికినాడు ఇక్కడ ఉన్నటువంటి ఇంత స్థాయిలోకి వెళ్ళిపోయి అసూయ అందరికీ కూడా అసూయ వెళ్ళిపోయి. అంటే స్థాయి మనిషి ఎరగకూడదు, ఎక్కడ ఉన్నటువంటి ఎక్కడ కాదు కాబట్టి ఏ స్థానంలో అలాగే ఉండాలి. మనిషిలో స్వార్థం పెరిగిపోయే కొద్ది, అసూయ పెరిగిపోయే కొద్ది, ఇతరులైన వారు ఆత్మీయతలో మనం చూస్తే ఒక వ్యక్తి ఆత్మీయంగా యూతలు పొందుతున్నాడు, ఆత్మీయంగా మరి తాను ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఆత్మ సంబంధంగా ఏదైనా సరే పని లేదా మనం సహాయం చేయడానికి ఇష్టపడాలి. ఆ వ్యక్తి ఎదిగిపోయే కొద్దీ మనం ఏం చేస్తామంటే ఒక సామెత ఉంది కదండి, కింద ఉన్నవాడిని ఎవరు పట్టుకోవాలట, కింద ఉండేవాడిని ఎవరు పట్టుకోవాలట. అదే నువ్వు పైకి ఎగిరిపోతున్నాకో నిన్ను పట్టుకోవడానికి ఎన్ని చేతులు వస్తాయి? ఎన్ని చేతులు వస్తాయి? శివుడు వారు మన కింద అంటే మనం పట్టుకోవడానికి ఎవరు కూడా చేయి చాపరు. అదే మనము ఉన్నత స్థితిలో వెళ్ళే కొద్దీ మనం కింద దించడానికి ఎన్ని చేతులు వస్తాయి చెప్పండి? 100 చేతులు. అర్థమైందా? కింద ఉన్నప్పుడు వాళ్ళు ఒక చెయ్యి కూడా సహాయం లేదు, ఒక చెయ్యి కూడా పట్టుకోదు, ఒక చెయ్యి కూడా ఎవరు కూడా మరి గుర్తించదు. అదే మనిషి ఎదిగే కొద్దీ అసూయ అనేది మనుషులు పెరిగిపోయి ఆ వ్యక్తిని ఎలాగైనా సరే కిందకి కొంతమంది ఎట్లుంటారంటే నేను బాగుపడకపోయినా పర్వాలే, వాడు మాత్రము బాగుపడకూడదు అంతే, నేను నాశనమైనా పర్వాలే, వాడు మాత్రము బాగుపడకూడదు. అలాంటి యొక్క స్వార్థ జీవితాలు మనుషులు ఉన్నారు. చూడండి, పెద్దవాడు తాను ఇంట్లో వచ్చాడు, వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎవడు దాసుడా లేదా ఎవరు పరాయవాడా లేకపోతే ఇక చిన్న ఆయన పెద్ద ఆయన ఎవరంటే సొంతము తమ్ముడే, సొంత తమ్ముడు వచ్చినాడని జీవించలేకపోయాడు కదా. వచ్చాడంటే ఏమవుతుంది? మళ్ళా నాకు నా ఆస్తికి నా కుటుంబానికి ఎక్కడైనా సరే ఆటంకం కలుగుతాదేమో, మరి తండ్రి నాకు ఇవ్వవలసిన వాటిలో ఏదైనా తప్పు చేస్తాడేమో, వాడు బాగుపడిపోతాడేమో కదండి. స్వార్థం అనేది కూడా మనం చూస్తే యోసేపు గురించి మనం చూస్తే యోసేపు యొక్క అన్నదమ్ములు 10 మంది అన్నదమ్ముల్ని ప్రేమించినంతకంటే యాకోబు యోసేపు ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించినాడే ఊరికి ప్రేమించడమే కాదు, అన్నదమ్ములు తీరనేటువంటి మంచి చక్కటి విచిత్రమైన చొక్కా కుట్టించాడు కదండి. ఎప్పుడు తనగానే పెట్టుకున్నాడు. రెండోగా గొర్రెలు మేపడానికి పంపించేవాడు కాదు. అర్థమైతే గొర్రెలు మేపడానికి అన్నదమ్ములు పోయేవాడే కానీ ఈ చిన్నవాడని యోసేపు పోయేవాడు కాదు. ఎప్పుడైనా సరే యోసేపు మాట వినేవాడే కానీ యాకోబు అన్నదమ్ముల మాట వినేవాడు కాదు. యోసేపు చెప్తే అది వింటా వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయిన అన్నదమ్ములకి మరి పోటీరా చిన్నవాడు కదా, వీడు లెక్కే కాదు, పెద్దవాళ్ళపైన మనకు మన తండ్రి ఏం చేస్తాడు ఆస్తి పంచిపెడతాడే, మన తర్వాత కదా వాడికి ఏమైనా మిగిలితే కదండి. అధికారులు ఆస్తులు ఎక్కువ పంచిపెట్టేవారు, మొట్టమొదటిగా పెద్ద కుమారుడైన వారి తర్వాత మిగిలిన దాంట్లో చిన్నగా పంచిపెట్టేవారు. వాళ్ళు అలా కూడా ఆలోచించలేదు. ఒకవేళ వీడు బతికితే వీడుంటే మనకు మన ఆస్తికి మన యొక్క ఆ స్థితిగతిని కూడా మరి నష్టం చేస్తాడేమో అని ఏం చేశాడంటే వాళ్ళ అన్నదమ్ములతో అసూయ చేత ఏం చేశాడు? ఎదిగిపోయేటువంటి ఎదుగుతున్నాడని తెలిసి యోసేపును అడగొక్కడానికి కొరకాయి, యోసేపును చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. మరి యేసు ప్రభు వారిని కూడా మరి ఇశ్రాయేలీయులు ఆయన యూదులైన వారు ప్రధాన యాజకులు ఎందుకొరకై చంపడానికి సిద్ధపడ్డారు చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి యాజకుల దగ్గర కంటే యేసు ప్రభు దగ్గరికి ఎక్కువ మంది వస్తా ఉన్నారు కదండి. అందరూ యేసు ప్రభు దగ్గర కూర్చున్నారు. ఆ దినాలు యాజకులు లేని వారు బయటకు పోతా ఉంటే వారి చుట్టూ కూడా
అది పెద్దలైన వారు వాళ్ళందరూ ఉండేవారు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత నుంచి వారికి అలాంటి స్థితి, అలాంటి గౌరవం కలగడం లేదు. ఎప్పుడు చూసినా ప్రజలందరూ కూడా ఆయన చూసేట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది? వెనకాల మనం వచ్చినవాడు ఎవరట చెప్పాలి, అభివృద్ధి అవుతున్నాడు, మనందరూ కూడా ఆనందించుకుంటున్నాడు, వాడు గొప్పగా హైవే ఎక్కుతున్నాడు, ప్రజలందరూ కూడా వారిపేట వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇదినే చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, అసూయ చేత అప్పగించే మాట. చూడండి ఒక మాటది, అసూయ చేత అప్పగించే మార్క్స్ వార్త 15:9 వచ్చింది కాబట్టి అసూయ చేత యేసును అప్పగించిరని. ఏంటంటే అసూయ చేత. ఎందుకు? యేసు ప్రభువు నిలగా వచ్చినాడు, యూదులైన వ్యక్తి, యాజకుడు కూడా కాదు, సాధారణంగా ఒక సాధారణ కుటుంబంలో పుట్టినవాడు ఇంతమందిని తన వైపు ఆకర్షిస్తా ఉన్నాడు. మనం ఇంటే ఉంటే ఏమవుతుంది? లోకమంతా కూడా అతని వైపే. అప్పుడు మనము మన యొక్క గౌరవాన్ని కూడా పోతాయి. కాబట్టి ఏం చేయాలి? మనము చంపేయాలి. అసూయకి ఎంత అసూయ, స్వార్థం. చూడండి, ఇవే మన జీవితంలో మనకు చాలా నష్టాన్ని చేస్తుంది. పెద్దలైన వారు ఉంటారు, గురువులు ఉంటారు, కొంతమంది మంచిగా విద్య నేర్పించిన వారు ఉంటారు. ఎవరైనా సరే విద్య నేర్పించిన వారు బాగా, తన శిష్యుడు బాగా అభివృద్ధి పొందుతున్నాడు అనుకోండి, ఈ గురువులకి చాలా కోపం వస్తుంది, అసూయ ఉంటారు. ఎక్కడైనా సరే నేను ఏం చేయాలి చెప్పండి? లోకంలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటి, ఏదైనా సరే విని నష్టపరచాలా. ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, లేకపోతే ఒక విద్య నేర్పించేవాడు కావచ్చు, గురువు అనే వ్యక్తి శిష్యుడు తనకంటే అభివృద్ధి ఎవరో 100% ఒకరు ఇద్దరు మాత్రమే నిజంగా శిష్యులైన వారు అభివృద్ధి కావాలన్నటువంటి ఆలోచన కలిగిన వారు ఉంటారు. అంతేగాని ప్రతి గురువు తనకంటే శిష్యుడు ముందుగా ఉండాలని కోరుకోడు. అర్థమైందా? గురువు తనకంటే శిష్యుడు తక్కువగా నేర్చుకోవచ్చు, అని నేర్చుకోవచ్చు, కానీ గురువు కంటే ఎక్కువ ఇచ్చిపోకూడదు. అయితే అలాంటి స్థితి మానవ జీవితంలో చూడండి. మనం చూస్తే ఇక్కడ పెద్ద కుమారుడు అసూయ ఉంది, స్వార్థం ఉంది. తన తమ్ముడు వచ్చేటువంటి ఆ ఆశ జీర్ణించుకోలేకపోతుంటాడు. అలాగే వచ్చేటప్పుడు ఒకవేళ తనకంటే ముందు తన తమ్ముడినే తన తండ్రి ఎక్కువగా ప్రేమించుండొచ్చేమో, తనకంటే ఎక్కువ తన తమ్ముడిని ప్రేమించుండొచ్చు. అయితే తన తమ్ముడు పోయినంత సంతోషించాడు, నాకంటే మా తమ్ముడు ప్రేమించాడు, వాడు పోయినాడే, వాడంతా వాడు వెళ్ళిపోయాడు, కాబట్టి ఇక నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు, నేనే బాగుంటానని ఆలోచన. ఎప్పుడైతే వాడు వచ్చాడో వాడు కోపం వచ్చేసి, మళ్ళా నా తండ్రి నాకంటే తను ఎక్కువగా ప్రేమిస్తాడేమో. ఇది నాకు మన జీవితంలో ఇలాంటి అసూయ జీవితం. ఎవరైనా బాగుపడి చూడలేం, ఎవరైనా ప్రార్థన చేసుకుంటే చూడలేం, ఎవరైనా దేవుడి సన్నిధికి క్రమంగా వస్తాడని చూడలేం, ఎవరైనా వాక్యంలో ప్రార్థనలు బాగా వెళ్తాడే చూడలేం, ఆత్మీయంగా ముందు కొనసాగుతుంటే చూడలేం, దేవుడి కార్యాలకు బాగా ఆసక్తి కలిగి ఉంటే చూడలేం, దేవుడు కొన్ని బాగా చేస్తుంటే చూడలేం. మనం చేయలేము, వాళ్ళు చేయలేము. అసూయ అనేది ఎందుకంటే అలాంటిదే చాలా వరకు మనం గుర్తిస్తా ఉంటే ఈ అసూయ మానవ జీవితాన్ని పతనానికి కలగజేస్తాను. కాబట్టి రెండోది మనం చూస్తా ఉంటే అసూయ జీవితము స్వార్థమైన జీవితం. మూడోదిగా మనం చూస్తా ఉంటే ఇక్కడ తమ్ముడు, సొంత తమ్ముడు వచ్చినప్పుడు తమ్ముడి మీద ఎంత మాత్రము ప్రేమ లేని వాడుగా చూస్తాడు. సొంత తమ్ముడే కదండి, పోయినాడు, నష్టపడ్డాడు అని పోటీ కదా, నా తమ్ముడే కదా, వచ్చినాడు, వాడు ఎంతో తిరిగి ఇచ్చేసాడు, వాడు పోయినంత మాత్రాన మరి మేమే బాధపడతా ఉన్నాం. చూడండి, మనం చూస్తా ఉంటే ఇక్కడ అనవమైనటువంటి యోసేపు గురించి మనం చూస్తే, యోసేపును చంపడానికి సిద్ధపడినప్పటికీ యోసేపును ఐగుప్తు దేశంలోకి అమ్మేశాడు, ఇష్మాయేలుకు అమ్మేశాడు. ఆయన ఒక్కరు కూడా విచారం చేయాలి, ఇష్టం ఆ యోసేపు ఎక్కడున్నాడో ఏంటో బాధ ఎంతమంది వారికి లేదు. అది యోసేపు దగ్గరికి ఒక దినాలు వచ్చారు, 10 మంది అన్నదమ్ములు వచ్చారు, ఆహారం కోసం వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత యోసేపుకు
గుర్తుంచుకొని నన్ను అమ్మేశారు కదా. తర్వాత మీ తమ్ముడు తీసుకురండి. చూడండి, తమ్ముడు పైన అన్నదమ్ముల పైన అతను ఎంత క్యూట్ చేసినప్పటికీ యోసేపుకున్న ప్రేమ మనం చూస్తాడు. చూడండి, ఆదికాండం 43వ అధ్యాయం 30 వచ్చి చదవండి. ఆదికాండం 43:30. పొంగుకొని వచ్చాడు. ఏడ్చెను, ముఖం కడుక్కొని వెలుపలికి వచ్చాను. ఇక్కడ తమ్ముడి పైన ప్రేమ అంత మాత్రమే కాదు. ఇక్కడ మనం చూస్తుంటే చివరి అధ్యాయంలో అన్నదమ్ముల మీద ప్రేమ కూడా చూడండి ఎట్లుందో. 50 వచ్చిన ఆదికాండం 50 వచ్చిన 50వ అధ్యాయం 50వ అధ్యాయము 18 వచ్చిన చదువుతారైనా 17 కనుక క్షమించుకున్నతో చెప్పుడేమో ఇలాగ మాట్లాడుతుండగా అతడు చూడండి, యోసేపును అమ్మేటప్పుడు, కొట్టేటప్పుడు, కుట్రలు చేసేటప్పుడు అనాథములకు ఎంత మాత్రం ప్రేమ లేదు. ఆ ప్రేమ యోసేపు చూడలేకపోయాడు. అయితే యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత, ఆకలికి వచ్చిన తర్వాత, తన తండ్రి చనిపోయిన తర్వాత, మరి వారు కష్టంలో ఉన్నారని తెలిసి యోసేపు తన అన్నముల పైన ప్రేమ కలిగిన వాడే ఉంటున్నాడు. సహోదరుడు ప్రేమ బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు నేను మిమ్మల్ని ప్రేమించానంటే మీరు ఒకరినొకరు ప్రేమించారు. ఇది కొత్త ఆజ్ఞ. యేసు ప్రేమించినప్పుడు కొత్త ఆజ్ఞ. చూడండి, 13వ అధ్యాయం యోహాను సువార్త బైబిల్ గ్రంథం నుంచి 95వ పేజీ యోహాను 13:34 యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు ఏం చేస్తానండి? కొత్త ఆజ్ఞ ఇస్తుంటున్నాను. ఏ ప్రేమ? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సహోదరుల ప్రేమ. మనము దంపడే చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ పెద్ద కుమారుడికి తన తమ్ముడి పైన, తిరిగి వచ్చిన తమ్ముడి పైన ఎంత మాత్రం లేసు మాత్రమే కూడా ప్రేమ లేనే పోతే పనులే అనుకుంటాడు. అది తిరిగి వచ్చిన తర్వాత తన పైన కోపం ఉంది కానీ ప్రేమ అనేది రాకపోయింది. సొంత నమ్మలే కదా, ఒకే కడుపులో పుట్టినారు కదా, ఒకే తండ్రి బిడ్డలే కదా, మరి ప్రేమ లేకపోవడం అది చాలా మరి కష్టతరమైంది. అది మనకి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చేది. మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మన ప్రేమికులైన వారిని, సహోదరులైన వారిని మనం ప్రేమించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు ప్రేమను చూపడం మాత్రమే మనకు చెప్పాడు, ద్వేషించమని చెప్పలేదు. సహోదరులను ప్రేమించమని మాత్రమే చెప్పాడు, ద్వేషించమని చెప్పలేదు. అయితే మనం ఏం చేస్తున్నాము? సహోదరులైన వాడిని, దైవుడైన వాడిని ద్వేషించేటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోతా ఉంటున్నాం. యేసుప్రభువు అన్నాడు, మీ సహోదరులు ద్వేషిస్తే మరి హత్య చేసిన వారితో సమానం, మరి చీకటిలో ఉన్న వారితో సమానం. మహాపుస్తకం చూడండి, మొదట రాసిన పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 వచ్చిన కదా. మొదటి యోహాను రాసిన బైబిల్ నుంచి 2:21 తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. ప్రేమించేవాడు కాబట్టి చదవండి, వెలుగులో ఉన్నవాడు. తర్వాత 3వ అధ్యాయం 14 వచ్చిన, అది మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయం బైబిల్ గ్రంథం నుంచి 222.
ఆ మరణంలో నుండి జీవుల్లోకి దాటి ఉన్నామని ఎరుగుదము. ఇప్పుడు మరణంలో నుండి జీవుల్లోకి దాటి ఉన్నవాడు ఎవరండి? ఈ సోదరుడు దాని ముందు మనం కూడా తెలుసుకోవాలి. మరణంలో నుండి జీవుల్లోకి దాటివాడు ఎవడు? ఈ వాక్యం కాదు, ఇంకొక వాక్యం కూడా ఉంది. యేసు చెప్పినాడు అన్నమాట, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసించేవాడు నిత్య జీవుల వాడు మరణంలో నుండి జీవులకు దాటాడు. మరి సహోదరుని ప్రేమించలేని వాడు అలాంటి వాడే కదండి. ప్రేమించలేని వాడు జీవంలో నుండి మరణంలోకి దాటాడు. ప్రేమించిన వాడు మరణంలో నుండి జీవులకు దాటాడు. అంతేమాత్రమే కాదు, 15వ వచనం చూస్తే ద్వేషించేవాడు నరహంతకుడు ద్వేషిస్తాడు. కనీసం ద్వేషించినా కూడా నరహంతతో సమానం కదండి. ఇంకా ఏమన్నాడు? ఏ నరహంతకులందు నిత్య జీవము ఉండదు. మన బాగా తెలుసు, కయ్యని హేబేరు గురించి రాయించాడు దేవుడు. కయ్యని హేబేరు గాయత్రిగా ఇలా అంటున్నావా? కయ్యను నాది కూడా బయట వెళ్తున్నాయి. నాది కూడా కయ్యను హేబేరు వీరిద్దరు గురించి చూస్తే కయ్యను తన తమ్ముడు ఏమి లేదు. అక్కడ కయ్యను హేబేరు తన తగినట్టుగా తీసుకొచ్చినట్టుగా ఏదైనా చేసినట్టుగా లేదు. అసూయ. దేవుడు తనను ఎక్కడ ఈ మాటలు చూస్తా ఉంటే దేవుడు తనను ప్రేమించి ఆ యొక్క అర్పణను అంగీకరించాడు. అది జీవించలేకపోతున్నాడు కయ్యను. అరే నాకంటే ఎలా ఉంటాడు వీడు వీడి మాట దేవుడు విన్నాడు కానీ నా మాట దేవుడు లేదు. కాబట్టి ఎవరి మీద కోపం ఉండాలా? దేవుడి మీద కోపం ఉండాలా? దేవుడి మీద కోపం వస్తుందా? దేవుడి మీద కోపం ఉండాలి. దేవుడు ఏం చేస్తాడు? అంగీకరించింది దేవుడు. ఇది నా మనకి స్వభావం అంటే చెప్పండి. ఎవరైనా తప్పులు చేస్తే దేవుడు ఏం చేద్దాం? తక్కువ అయిపోతాం. కోపం దేవుడి మీద ఉండాలి, వాటిని తెచ్చుకోవాలి. కానీ దేవుడి మీద తెచ్చుకోవాల్సింది పోయి మనుషుల మీద చూపిస్తాడు. సహోదరుల అంతే. ఇప్పుడు యోసేపును తండ్రి బాగా ప్రేమించాడు. ఎవరి మీద కోపం ఉండాలా? తండ్రి మీద ఏమైనా మేము పిల్లలు కాదా? మేము వాడికంటే ముందు పుట్టినాం కదా, మాకంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తాడు. తండ్రి మీద కోపం ఉండాలి. వీడేం చేస్తాడు? కోపం పిల్లడు వాళ్ళ మీద కోపం పెట్టి ఏం చేశాడు? చంపడానికి కూడా చూడండి ఎలాంటి స్థితి. అని సహోదరులైన వారు మనం గుర్తిస్తే మన సహోదరులైన వారు ప్రేమించాలి. సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగిన వారుగా. ద్వేషం అనేది మన జీవితంలో కలిగించుకోవాలి. ద్వేషం ద్వారా మనం ఏమీ చేయాలి. ద్వేషించడం ద్వారా మనకు ఎటువంటి లాభం కలదు. ద్వేషించడం ద్వారా మనకు నష్టమే మనం గుర్తుంచుకోవాలి. సహోదరులైన వారు మగవాళ్ళ చేసి ఉండొచ్చు, నష్టం చేసి ఉండొచ్చు, బాధ చేసి ఉండొచ్చు. కానీ మనం చేయాల్సిన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా కేవలము మరి క్షమించడము, ప్రేమించడం వరకే. అంతగా తప్పించి మనం ఏం చేయాలి? మన మాట్లాడు మనకు దూరం అయిపోతారు. మనకు ఎంతైనా సరే మనం వారిని ప్రేమించడం వరకు మాత్రమే, అంతకంటే మనం ఏం చేయాలి? ద్వేషించడం మాత్రం మనము చేయము. ఇది ఆత్మ సంబంధమైన దైవుడని మనకు గుర్తించుకోవాలి. సహోదరులుగా ఆత్మీయంగా మరి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, ద్వేషించుకుంటున్నాం, అసూయపడుకుంటున్నామా? మరి బైబిల్ చెప్పబడి వీళ్ళు అక్షరాలని కొలత రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతున్న సంఘంలో ఉన్న విషయాలు చెప్తున్నాడు. కొలత రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఉంటారట. 1 కొరింథీ 1వ అధ్యాయం 11. మీలో కలహము కలవని నాకు తెలియవచ్చింది. ఏమన్నాయంట అండి? కలహాలు. మీలో కలహంలో కలవని. ఇంకోటి ఏమంటున్నాడు ఇక్కడ? కక్షలు. మీలో కక్షలు, కుతంత్రాలు ఇవన్నీ ఉన్నాయి. మీలో కలహాలు కలవని మాకు తెలుస్తా ఉంది. చూడండి ఇంకేమంటున్నాడంటే, ఇది 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనంలో భరతలో సహోదరులారా మీరు మమ్మల్ని చూసి లేఖనందు రాసిన సంగతులను అతిక్రమం నేర్చుకుని మీరు ఒకరికొకరి పక్షంగా మరొకరు మీకు ఒప్పుకున్నట్టు మీ మాటని నిమిత్తమైన మీద అపోల మీద పెట్టుకుని సాదృశ్యంగా చెప్పుకున్నాను. ఇక్కడ ఇంకా కక్షలు కావని ఏంటంటే మాటలు చూస్తారు. కక్షలు కావు, ద్వేషాలు కావు, అసూయలు కావు. ఇవన్నీ కూడా మనం చూస్తే సంఘాలలో ప్రజలైన వారి మధ్య
దైవపడిన వారి మధ్య ఉంటున్నది. ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. మనకు అవసరం లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటారు, అరే నాతో పాటు మరి దైవ సేవలో వచ్చిన వారు నాకంటే బాగా అద్భుతంగా మరి వారు అభివృద్ధి చెందుతూ వచ్చారు, వారు గొప్ప గొప్ప స్థానంలో వస్తున్నారు, వారు గొప్ప గొప్ప పెద్ద పెద్ద సంఘాలు ఉంటున్నారు, మరి నేను ఇంకా ఎందుకు ఇంత ఎత్తిస్తున్నాను, మరి నాకేమి దేవుడు నాకు నా దేవుడు కాడా, లేకపోతే నేను నమ్మలేదా, నేను సేవ చేయలేదా, పరిచయం చేయలేదా? దేవుడు అప్పుడప్పుడు నా హృదయాల్లో వచ్చేది. కానీ ఒకటి మాత్రమే అంటే దేవుడు వారికి ఇచ్చాడు. వాళ్ళేమో పీపుల్ కాదు, లేదా సొంతంగా ఇచ్చింది కాదు, దేవుడే వాళ్ళకి అది ఇచ్చిన విషయం. దేవుడు ఇచ్చినప్పుడు మనం చేసింది అవుతాడు. దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తున్నాడో అది ఆయన ఇచ్చాడు, వాళ్ళంతకు వాళ్ళు తెచ్చుకున్నది కాదు. దేవుడు ఎప్పుడైతే ఇస్తున్నప్పుడు వాటి విషయమే మనము అసూయపడము. చూడు, సహోదర విషయమే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రేమ సాధ్యమైన ప్రేమ చూడవద్దు మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పెద్ద కుమారుడు తమ్ముడు వచ్చాడని తెలిసినప్పుడు కూడా ప్రేమ లేదే, ప్రేమ చూపించలేకపోతున్నా. అంత మాత్రం కాదు, చివరిగా మనం ఒకసారి మనం గుర్తిస్తే ఇక్కడ తండ్రి తనను బతిమాలాల్సి వచ్చిందట. చూడండి, లూకా సువార్త 15 28 చదవండి. లూకా సువార్త 15:28. అయితే అతడు కోపపడి వెలుపలికి వచ్చి బ్రతిమాలుకొనెను కదండి, బ్రతిమాలుకొనెను. ఎందుకు? కుమారుడు పెద్దోడు మరి అసూయ పడుతుంటున్నాడు, స్వార్థం కలిగి ఉన్నాడు, మరి తన ప్రేమ తమ్ముడి పైన ప్రేమ లేకపోతున్నాడు. వెళ్ళి చూశాడు తండ్రి, వెళ్ళి బ్రతిమాలుకుంటున్నాడు, రాయ లోపలికి రా, లోపలికి రా, లోపలికి రా. ఈ దినాల్లో సంఘాల్లో కూడా ప్రజలైన వారికి ఏదైనా సరే బ్రతిమాలాలు వదలరు కదండి. మందిరానికి రావడానికి మాకేమంత అవసరం లేదు కాదు, కానీ ప్రభువు మనల్ని ఉంచిన తర్వాత సంఘం కాపుడుగా లేకపోతే దైవం వచ్చిన తర్వాత బ్రతిమాల. ఎందుకోసం బ్రతిమాడగా? ఎందుకోసం? తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో కానీ మాత్రం దారిలో పోతున్నారు కానీ ఖచ్చితంగా బ్రతిమాడాల పరిస్థితి. అదే లోకంలో మాకు ఇలా విన్నా అనుకో, ప్రభువు నమ్ముకోకుంటే ఒకరిని బ్రతిమాడతారా? చెప్పండి, పట్టిపోతారా? వాళ్ళతో మాట్లాడతారా? గొడవ పడితే అది నియోడు లేనాడు, నీ చేయి నేను కాగలేదు, నాకేమో ఆడబట్టలేదు, పొర అని చెప్పారు. ఎందుకు మనం బ్రతిమాడాల్సి వస్తుంది? ఇది ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకుంటారు. బతిమాడించుకోవాలి, సేవకులతో పెద్దలతో చెప్పడానికి లేదు. ఈ ఎక్కడంటే ఇది చాలా అట్లా అట్లా బతిమాడించుకుంటే కానీ కొంతగా మనసు ఏమన్నాడు ప్రశాంతత పొందగలిగినట్టుగా. అతనేదా మీరు ఇప్పుడు బాగా పడుతున్నారు, ఇప్పుడు ఇద్దరు పట్టాడుకున్నారు, ఎవరైనా సరే ఏం చేస్తారు? ఒకరి బతిమాడు ఆనందరా బతిమాడుకో, అట్లా బతిమాడించుకుంటేనే కానీ వారిలో ఉండేటట్టుది ఏం కాదు, సాటిస్ఫాక్షన్ బతిమాడించుకోవాలి. దేవుని పనుల విషయాలు, దేవుని కార్యాల విషయాల్లో మనము బతిమాడించుకోవాలి. రెండవ మాట మనం చెప్పించుకోకూడదు. ఇక్కడ పెద్ద వాడు బయట ఉన్నాడు, తండ్రి నుంచి బతిమాడతాడు, నాన్న లోపలికి రాదా, లోపలికి అంటే వాడు రాయటరా అంటున్నాడు. చూడండి ఇట్లుంటాయి దేవుడి కార్యాల విషయంలో, దేవుడి పనుల విషయంలో, దేవుడి మందిరం విషయంలో బతిమాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒక్కసారి నింపితే దాన్ని అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మాటికి చెప్పవలసిన పరిస్థితి. ప్రేమ వాళ్ళు కదా, పెద్దలు అనుకోవాలో పిల్లలు అనుకోవాలో, దేవుడి చదువులు మరి వాళ్ళు పెద్దలు అనుకుంటే పిల్లలు కూడా వాళ్ళకి చిన్న ఇప్పుడు వచ్చినప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి దేవుడి చదువుకు వచ్చిన వాళ్ళే. కానీ వారిని మాటి బ్రతికాల్చుకోండి. అందుకే దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి 2 సార్లు చెప్తాడు, 3వ సారి ఏం చేస్తాడైనా మౌనంగా ఉంటాడు. తాను చేయాల్సింది చేస్తాడు, ఏం చేయాలో అవన్నీ కూడా ఆయన చేస్తాడు. బతిలాడు మనిషిని బతిలాడే పని అని చేయడు. మనుషులుగా దేవుడి బతిలాడుకోవాల్సి వస్తుంది కానీ మనుషులను బతిలాడు. పిల్లలు అన్నది లేదు, ఆ లేదని ఇది లేదని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? బతిలాడే అన్నంతంద్ర అని బతిలాడి అన్నం తినిపిస్తారు.
అంటే దేవుడు మాత్రం బతిమాడు, గుర్తుపెట్టుకోండి. తన కార్యాల విషయంలో, తన పనుల విషయంలో మనకు దేవుడు తన హృదయ వారి ద్వారా ఏదైనా సరే ఆయన నెరవేర్చి చెప్పినప్పుడు దాన్ని మనం చెయ్యకపోతే ఒకరోజు 2 రోజులు ఉంటాడు, 3వ రోజు ఆయన బతిన తన పని వేరే విధంగా చేస్తాడు. వేరే విధంగా తన పని చేసి తన కార్యం నెరవేరుస్తాడు. సిగ్గు అవగానే మనకు అవుతుంది, కానీ వేరే విధానం కాగదు. అది మనం గుర్తించుకోవాలి. ప్రతిభావుడు అనే మాట మనం దూరం ఉంచుకోవాలి. మనం దైవ కార్యాలు ఒక మాట చెప్పిన వెంటనే దాన్ని మనం చేసేవాళ్ళకి ఉండాలి. ఎప్పుడు చూసారో బతుకులాడించుకుంటే అర్థం ఏంటంటే మనం దేనికి పనికిరాము, చిన్నపిల్లల కంటే అధ్వానమైన వారము, దౌర్భాగ్యము అనేటువంటి ఆ స్థితిలో మనం వెళ్ళిపోతాం. పెద్దలకి ఏం చేయాలి చెప్పండి? చెప్తే వెంటనే వాళ్ళు గ్రహించి చేస్తారు. చిన్నపిల్లలకి బ్రతిలాడాల్సి వస్తుంది. బతుకులు లేకపోతే లోకస్తులైన వారు, లేకపోతే పక్కింటి వారు, వీటిని బతుకులాడాల్సి వస్తుంది. అది కాదు దైవప్రయోగం. మనం ప్రభు సేవా పంచంలో మనకు ఇవ్వబడిన వెంటనే వాటిని చేయడానికి సిద్ధమైన వారంగా ఉండాలి. ఇది మనం గుర్తించుకోవాలి. ఈ 4 విషయాలు ఇంకా ఎన్నో మరి ఈ యొక్క పదకుమారు గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ మరి మనం చూస్తుంటే తన సొంత పనిలో పనిచేస్తున్నాడు, కానీ తాను చేస్తున్న పని తన తమ్ముడిగా దాని ద్వారా తను అసూయపడుతున్నాడేమో. సొంత ఒకవేళ ఆలోచన లేదుగా ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, స్వార్థము అసూయ కలిగేవాడుగా ఉన్నాడు. బాగుపడతాడేమో ఆలోచన. అంత మాత్రమే కాదు, తమ్ముడి పైన ద్వేషం పెంచుకున్నవాడు, అసూయ, ప్రేమించలేని వాడు. దేశంలో చూసుకోవచ్చాం, ఆనందంలో చూసుకోవచ్చాం. మరి మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు, బతిమలాడేటువంటి స్థితికి నిలిపినాడు. బతిమలాడకూడదు. ఒక మాట మనం చేస్తే ఆ పని కొరకై మనం సిద్ధమైన వారంగా ఉండాలి. ఒక్క మాట మనం చెప్పిన వెంటనే ఆ పనికి మనం సిద్ధంగా 2-3 సార్లు చెప్పకూడదు, 4 సార్లు చెప్పకూడదు. రండి ఎన్నిసార్లు రోజు బతిమలాడగలం కదా. రండి ప్రార్థన, రండి సరే సమయం రండి, ఎన్నిసార్లు బతిమలాడగలం చెప్పండి. చెప్పి మానవులు పోతాంది, కానీ మీరు మాత్రము కాబట్టి మీలో మాత్రం శరణం అనేది రాకపోతారు. చిన్నపిల్లల్ని బతిలాంతా రాదు, గోడ కట్టుకుంటాడు, లేకపోతే తలుపు కట్టుకుంటాడు, బిగుసుకొని కూర్చోంటాడు. ఎంత రాగినా రాడు, ఎంత చెప్పినా రాడు. అర్థమైందా? కారణం ఏంటి? వాళ్ళ జీవితంలో ఏదో ఆపుతారు. బతిలాడించుకోవడం అనేది మన జీవితంలో తీసేసుకోవాలి. ఆ దినాల్లో పక్షంగారైనా సరే దేవుడు వారు దేవుడు పనులు చేసేటప్పుడు బతిలాడించుకునేవారు కాదు. ఎందుకంటే అది ఆ కార్యం కానే కాదు, బ్రతిమలాడించుకునేటువంటి పని కానే కాదు. హృదయపూర్వకంగా చేయవలసిన పనులు, ఇష్టపూర్వకంగా చేయవలసిన పనులు, ఇష్టంగా ఆ హృదయపూర్వక ఇష్టానుసారంగా నెరవేర్చవలసిన పనులు, ఎవరో బ్రతిమలాడితే చేసే పనులు కాదు. మనం గుర్తించుకొని మన జీవితం చక్కబరుచుకునే ప్రభుత్వంలో మనము క్షమాపణ కోరుతున్నాం. ప్రార్థన చేసుకుంటాము.